Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూలకణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూలకణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు టెక్నికల్ సెషన్ అంటేనే ప్రతిసారి అందరికీ తెలుసండి. టెక్నికల్ సెషన్ అంటే మనకి అర్థమైనట్టుగానే ఉంటుందండి. ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ అర్థమైనట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త వాళ్ళకి ఇదేంటి సార్ చాలా సింపుల్ గా ఉన్నట్టుగానే ఉంది అనిపిస్తుంది.
బట్ ఎప్పుడైతే మీరు మీ ఐడిని ఓపెన్ చేసుకొని అక్కడ నేను చెప్పినటువంటి విషయాన్ని పరిశీలించారో అప్పుడు మాత్రం మీకు ఇది అర్థమవుతుందండి. సో ఇప్పుడు మీటింగ్లో ఉన్నాం కదా సార్, ఇప్పుడు మేము ఓపెన్ చేసుకోలేము అని అనుకున్నట్లయితే ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే చెప్పానో వాటన్నిటిని కూడా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఒక 10 minutes టైం కేటాయించుకొని అన్ని మీరు పరిశీలించినట్లయితే ఆటోమేటిక్గా మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థమవుతుందండి. ఒకవేళ ఇంకా ఏమన్నా 1 or 2 ఏమన్నా డౌట్స్ ఉంటే, అర్థం కాకపోతే మీ యొక్క ఇమ్మీడియట్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కాల్ చేసుకొని సార్ మాకు ఇది ఒక్కటి అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తే వాళ్ళు దాని గురించి మీకు వివరంగా చెప్తారండి. సో వితౌట్ డిలే ఈరోజు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెను. చూడండి, లెఫ్ట్ సైడ్ లో 3 అడ్డగీతలు ఉన్నాయండి. అడ్డగీతలు 3 ఉన్నాయి, వాటిని మెను అంటారు. మెనూలో ఉండేటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాటి గురించి వివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మెనూ ఓపెన్ చేస్తున్నాను. మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకుంది ఏంటంటే డాష్ బోర్డ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పేజీ డాష్ బోర్డ్ అండి. ఓపెన్ చేయగానే వచ్చేటువంటి ఫస్ట్ పేజీ డాష్ బోర్డ్ అంటారు. సో మళ్ళీ దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను నేను. ఏమొచ్చిందో చూద్దాం. మెయిన్ పేజీ మనకు ఓపెన్ అయింది. ఓకే, ఇది డాష్ బోర్డ్. ఇక నెక్స్ట్ అంటే మనము మెనూలో ఏ ఆప్షన్లో ఉన్నా కానీ డైరెక్ట్గా డాష్ బోర్డ్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం మెయిన్ పేజీలోకి వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, రెండోది డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉందండి. డౌన్లోడ్ పీడిఎఫ్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా మన క్యూర్సెల్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లేకపోతే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో మీ సీనియర్ని అడుగో లేకపోతే ఇంకొకరిని అడుగో పీడిఎఫ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పీడిఎఫ్ రెడీగా ఉందండి. ఈ పీడిఎఫ్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. షార్ట్ కట్లు ఏం లేవు ఇక్కడ పీడిఎఫ్లో. చూద్దాము. నేను ఒకసారి డౌన్లోడ్ పీడిఎఫ్ని క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అండి. అయినా కానీ ఏమడుగుతుంది, డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. సో డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. నేను మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి డౌన్లోడ్ అవుతా ఉంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి? పీడిఎఫ్ ఓపెన్ చేసి పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పీడిఎఫ్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ అవుతా ఉంది. ఇక్కడ చూసారా, క్రోమ్ అని కనబడతా ఉంది. క్రోమ్లో డౌన్లోడ్ అయినట్టుగా ప్లాన్ 3 పీడిఎఫ్ డౌన్లోడ్ కంప్లీటెడ్ 2.65 MB అని చెప్పేసి కింద కనపడతా ఉంది. చూడండి, కనిపిస్తుంది కదా. ఇది మనం ఒకసారి క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. ప్లాన్ మొత్తం ఓపెన్ అయిందండి. నూయంగ్ ప్లాన్ అండి. మన కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అలానే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, అలానే కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్, తర్వాత క్యూర్సెల్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి అసలు స్టెమ్సెల్ టెక్నాలజీ అంటే ఏంటి, చాలా క్లియర్గా ఉందండి. చాలా క్లియర్గా ఉంది. మనము డైలీ చూసుకునేటువంటి అంటే ప్రజెంటేషన్ ఉంటుంది కదా మనకి, సోమవారం, గురువారం, శనివారం, అవి కొంచెం షార్ట్ కట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందండి దీంట్లో. అలానే చూడండి, ఇక్కడ మనం యాపిల్ స్టెమ్ సెల్ ఉంది కదా, యాపిల్ స్టెమ్ సెల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడండి. అలానే రెడ్ గ్రేప్స్ స్టెమ్ సెల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో కొంచెం డెప్త్గా వెళ్ళాలి, వాటి గురించి కొంచెం డెప్త్గా చూసుకోవాలి, తెలుసుకోవాలనేటువంటి వాళ్ళకి మీరు ఈ పీడిఎఫ్ కనుక పంపించినట్లయితే వాళ్ళు సబ్జెక్ట్ పూర్తిగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ డెప్త్గా కూడా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ విధంగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, కింద చూడండి, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆప్షన్ యూజర్ అంటే ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ మన యూజర్ ఓపెన్ చేసినట్లయితే ప్రొఫైల్ అని కనబడతా ఉంది.
ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏంటండి? మీ యొక్క ప్రొఫైల్ అండి, పర్సనల్ ప్రొఫైల్. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాము. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకంటే ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏముందండి దీంట్లో? మీ యొక్క ఎన్వై నెంబర్, మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది, బట్ మనం షార్ట్ కట్ లో పెట్టుకున్నాం ఫుల్ నేమ్, అలానే ఈమెయిల్, అలానే ఫోన్ నెంబర్, ఇక్కడ కంట్రీ, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొంతమంది కొన్ని నన్ను అడిగేటువంటి ఒక డౌట్ ఉందండి. డౌట్ ఏంటంటే ఇక్కడ మనము ఏవైనా మార్చుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి క్లిక్ చేద్దాం, ఏమైనా మార్చుకునే అవకాశం ఉందేమో. ఫస్ట్ యూజర్ ఐడి దగ్గర క్లిక్ చేస్తున్నాను. యూజర్ ఐడి దగ్గర క్లిక్ చేస్తున్నాను. యూజర్ ఐడి దగ్గర క్లిక్ చేస్తే అలా వచ్చింది, కానీ ఎడిట్ చేయడానికి ఏమీ ఆప్షన్ ఇవ్వలేదు. ఇక తర్వాత ఏముందండి? ఫుల్ నేమ్. రెండోది ఏంటి? ఫుల్ నేమ్. ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ నేమ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్ వచ్చిందండి. ఆప్షన్ వచ్చింది, తీసేసి చూద్దాం. తీసేసి ఇక్కడ నేనేం పెడుతున్నాను అంటే వాసు అని పెడుతున్నాను. వాసు అంటే ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు కదా, ఎడిట్ చేద్దాము. మార్చాను పేరు. ఇది ఆల్రెడీ ఐడి యాక్టివ్ అయిన ఐడి అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సాయి సూర్య గారి ఐడి యాక్టివేషన్ అయినటువంటి ఐడి. ఈ తర్వాత ఈమెయిల్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఈమెయిల్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ మనకి రాలేదు. తర్వాత ఫోన్ నెంబర్ ఎడిట్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఎడిట్ చేయడానికి మనకు అవకాశం ఉందండి, అవకాశం ఇచ్చారు కదా, చూద్దాం. నా నెంబర్ పెట్టాను, సాయి సూర్య గారికి నా నెంబర్ పెట్టాను. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలండి? అన్ని ఎడిట్ చేశాం కదా, తర్వాత అప్డేట్ చేయాలి కదా. ఇప్పుడు అప్డేట్ చేసి చూద్దాం. అప్డేట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, చూసారా? ప్రొఫైల్ ఆల్రెడీ అప్డేటెడ్. అంతకుముందు అప్డేట్ చేశారు, మీరు ఏం చేయడానికి కుదరదు అని చెప్పేసి వచ్చింది. నేను ఇందాక ఇక్కడ వాసు పెట్టానండి, సాయి సూర్య తీసేశాను, వాసు పెట్టాను. అలానే ఇక్కడ కింద ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఇక్కడ సాయి సూర్య గారు తీసేసి నాది పెట్టాను. బట్ ఏమైందండి? ఆల్రెడీ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. కొంతమంది అడిగారండి, ఇట్లా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్, మేము ఎడిట్ చేసుకోవచ్చా, ఆ పేరు కాకుండా మా ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. సార్ మొబైల్ నెంబర్ ఎడిట్ చేసే అవకాశం ఉంది, మొబైల్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చా? అవకాశం అయితే ఇచ్చారు, కానీ అప్డేట్ లేదు. అంటే మీరు కనుక అప్డేట్ చేసినట్టయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకుముందు పాత ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి, కానీ అప్డేట్ చేయటం కుదరదు. అందుకే చెప్తా ఉన్నాండి, అప్లికేషన్ మనం ఫిలప్ చేసుకునేటప్పుడే, సైన్అప్ చేసేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ అడ్రస్ కానీ మనం జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉండేది. అందుకే ఇక్కడ ఆప్షన్ ఇచ్చినట్టే ఉన్నారు, ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ అప్డేట్ అయితే లేదు. చూడండి, నేను ఇప్పుడు మార్చాను, పేరు మార్చాను, మొబైల్ నెంబర్ మార్చాను, బట్ అప్డేట్ చేయగానే మీరు ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారు, మీ యొక్క ప్రొఫైల్ ఇంకా అప్డేట్ అవ్వదు అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాను. ప్రొఫైల్ ఆల్రెడీ అప్డేటెడ్ అంటే ఆప్షన్ అనేది మనకి లేదు. సో ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా యూజర్ ఐడి తప్ప నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు తెలుసా అండి? మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోకంటే ముందే, బిఫోర్ యాక్టివేషన్ చేసుకుంటే ముందే ఏవైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్లికేషన్ గబగబా ఫిలప్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏం జరిగిద్దంటే మెయిల్ అడ్రస్ లో డాట్ మర్చిపోతాం. gmail.com ఉంది కదా, డాట్ మర్చిపోసి gmail.com అని పెట్టేస్తాం. అలా ఏమన్నా డౌట్ ఉంటే ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఐడి యాక్టివేషన్ కు ముందే ఆ ఐడిని ఓపెన్ చేసుకొని మెనూలోకి వెళ్ళి, ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఎప్పుడండి? మీ యొక్క ఐడిని $62 తోటి యాక్టివేషన్ చేయకంటే ముందే. వన్స్ యాక్టివేషన్ చేశారా ఇంకేమీ మీకు
అప్డేట్ చేయటం కుదరదు, ఏమీ మార్చుకోవటం కుదరదు. సో చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ఈ విషయాన్ని. ఆ విధంగా తప్పులు లేకుండా మనం సైన్ అప్ చేయడానికి, అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎస్ అండి, ఇదండి ఈరోజు ప్రొఫైల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షిప్పింగ్ డీటెయిల్స్ అండి. షిప్పింగ్ డీటెయిల్స్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. షిప్పింగ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. షిప్పింగ్ డీటెయిల్స్ వీళ్ళ అడ్రస్ మొత్తం ఉంది, అడ్రస్ మొత్తం కూడా ఉంది. బట్ ఇక్కడ కూడా కొంతమందికి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అప్డేట్ కావట్లేదని, అలానే ఆంధ్ర వాళ్ళు కూడా కొంతమంది సార్ మేము అన్ని ఫిలప్ చేస్తున్నాం కానీ అప్డేట్ కావట్లేదని చెప్తా ఉన్నారండి. నిజంగానే అప్డేట్ కావట్లేదండి. ఎందుకు అంటే కంపెనీ మనకు అడ్వాన్స్గా మీ 3 స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా ప్రొడక్ట్ పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు కూడా ఐడి యాక్టివేషన్ కాగానే మీ యొక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళు ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు అప్డేట్ జరిగి ఇక్కడ కూడా మీరు తెలంగాణ పెట్టుకొని ఇక్కడ కూడా ఫుల్ అడ్రస్ పెట్టేశారనుకోండి, ఏమవుతుందండి? కంపెనీ ఆటోమేటిక్గా మళ్ళీ మీకు షిప్పింగ్ చేస్తుంది, కంపెనీ మళ్ళీ పంపిస్తుంది. ఇక్కడ మీ సీనియర్ దగ్గర నుంచి మీకు ప్యాకెట్లు వస్తాయి, అలానే అక్కడ కంపెనీ నుంచి కూడా ప్యాకెట్లు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ జరుగుతుంది, డబల్ వచ్చేస్తుంది. సో అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే ఈ అప్డేట్ జరిగేటువంటి క్రమంలో ప్రస్తుతానికి మీ యొక్క 3 స్టార్ అండ్ అబోవ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యాకెట్లు పంపించడం జరిగిందండి. ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర లభిస్తుంది మీకు. సో వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో కొన్ని వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఏమని? ప్రొడక్ట్ డెలివర్డ్ అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మీకైతే ఇబ్బంది లేదు. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కంపెనీ అడ్వాన్స్ గానే మీకు ప్రొడక్ట్ అనేది మీ యొక్క లీడర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ ఏదైతే తెలంగాణ ఉందో కొన్ని షిప్పింగ్ డీటెయిల్స్ లో కొన్ని ఇంకా అప్డేట్ చేయలేదు. ఇదండి కారణం. సో ఇది షిప్పింగ్ డీటెయిల్స్. కానీ మీరైతే అవకాశం ఉన్నంత వరకు ఫిలప్ చేసి పెట్టండి. కంపెనీ నుంచి అయితే మీకు ప్యాకెట్లు రావు, ప్రొడక్ట్ రావు ఇప్పుడప్పుడే. ఎప్పుడైతే లీడర్ల దగ్గర నుంచి స్టాప్ అయిపోతే అప్పుడు అక్కడి నుంచి వస్తాయండి. అప్పటి వరకు కూడా లీడర్స్ దగ్గర నుంచి మీకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటండి? చేంజ్ పాస్వర్డ్. ఈ చేంజ్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఏమడుగుతుంది? ఓల్డ్ పాస్వర్డ్ అండి. ఓల్డ్ పాస్వర్డ్ మీ పాత పాస్వర్డ్ ఏదైతే ఉందో అది. అలానే ఇక్కడ కొత్తగా ఏం పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్, కొత్తగా పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మీరు అక్కడ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో సార్ ఇది మా యొక్క పాస్వర్డ్ అనేది మా సీనియర్ పెట్టాడు కానీ నాకెందుకు డౌట్గా ఉంది సార్, నా డాలర్లు కొన్ని మిస్ అవుతున్నట్టుగా అనుమానంగా ఉంది అని ఎవరన్నా అనుకుంటే మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికి మీ సీనియర్ కూడా తెలియకుండా మీరు పాస్వర్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉందండి ఇక్కడ. సో నేనేమంటానంటే అప్లికేషన్ ఫిలప్ చేసే టైంలో సింపుల్గా మీరు 123 అని పెట్టుకున్నా కానీ తర్వాత మీకు ఎప్పుడైతే డాలర్లు వస్తున్నాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లాగానే మీ యొక్క అకౌంట్ కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక మంచి పాస్వర్డ్ అంటే 123 లాగా 1234566 లాగా ఇలా సింపుల్గా పెట్టుకోకుండా కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ శ్రీనివాస్@4567 అలాగా ఎవరికి అర్థం కానటువంటి ఒక రీతిలో మీరు పెట్టుకున్నట్లయితే ఎవరు కూడా మీ యొక్క పాస్వర్డ్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదండి. సో అప్పుడు ఇక్కడ డాలర్లు ఏమవుతున్నాయి అనే దానికి మీరు డౌట్ పడాల్సిన పని లేదు. వాస్తవంగా మనకు వచ్చినటువంటి లీడర్స్ చాలా మంచి లీడర్లు అండి. ఎవరు కూడా అలాంటి పొరపాట్లు చేసేటువంటి లీడర్స్ కాదు. బట్ అనుమానం ఎందుకు అని చెప్పేసి మీరు కనుక మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్లయితే సింపుల్గా వర్కౌట్ అవుతుందండి.
సో ఎలా చేయాలో కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ సపోజ్ శ్రీనివాస్@123 ఉందనుకోండి. శ్రీనివాస్@123 ఉంది. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ వచ్చేసరికి నేను క్యాపిటల్ VASU పాసు @2245 అని పెట్టాలనుకున్నాం. అలానే ఇక్కడ కూడా కొత్త పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో క్యాపిటల్ VASU @2234 ఇలా సేమ్ అండి. పైన ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇచ్చేసి అప్డేట్ కింద చేసినట్లయితే ఈ పైన ఉన్నటువంటి పాస్వర్డ్ వెళ్ళిపోయి కింద మీరు ఏదైతే కొత్తగా పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ మీరు పెట్టింది కరెక్ట్ కాదనుకోండి, అంటే పైన న్యూ పాస్వర్డ్ అలానే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ కరెక్ట్ గా ఒకటే పెట్టకపోతే ఇక్కడ ఒకసారి మళ్ళీ చూసుకోమంటుంది. చూద్దాం. అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాను, ఏం వచ్చిందో చూద్దాం. చూడండి, ఓల్డ్ పాస్వర్డ్ రాంగ్ అంటండి. ఇది సూర్య గారిది కదా, నేను ఏదో మామూలు పెట్టాను కాబట్టి ఓల్డ్ పాస్వర్డ్ రాంగ్ అంటుంది. ఇక్కడ రాంగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చూపించేస్తున్నాను. కాబట్టి ఓల్డ్ పాస్వర్డ్ లేకుండా న్యూ పాస్వర్డ్ పెట్టుకోవటం కుదరదు. ఈ విధంగా మీరు మీ యొక్క పాస్వర్డ్ని కూడా సేఫ్గా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటండి మనకుంది టీమ్. ఇప్పుడు టీమ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. టీమ్ ఓపెన్ చేస్తున్నాను. టీంలో ఫస్ట్ ఏముందండి, డైరెక్ట్ పార్ట్నర్స్ అంటే మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ వైపు అయినా సరే ఐడీలు క్రియేట్ అయ్యాయి అంటే దాన్ని మీకు డైరెక్ట్ పార్ట్నర్స్ అంటారు. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. డైరెక్ట్ పార్ట్నర్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. టోటల్ గా ఇక్కడ కింద చూడండి 4 పేజీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ టోటల్ ఎంట్రీస్ కూడా చూడండి, ఇక్కడ కనబడుతుంది 37 ఎంట్రీస్ అంటే 37 మంది ఈ యొక్క సూర్య గారికి డైరెక్ట్ గా ఉన్నారండి. ఇక తర్వాత ఇక్కడ ఉన్న చూసారా, ఇక్కడ 1, 2, 3 ఈ 1 మీద క్లిక్ చేసినట్లయితే పైన ఉంది వైష్ణవి, ఇక 2 ఎవరు శిరీష, తర్వాత 3 ఎవరు వజ్రంగ్. ఒక్కసారి చూద్దామండి. 1 క్లిక్ చేసి చూసినట్లయితే ఎప్పుడు యాక్టివేషన్ అయ్యారో కూడా మనకు కనబడతా ఉంది. చూడండి, 1 నేను క్లిక్ చేశాను. 1 క్లిక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఐడి నెంబర్, వాళ్ళ యొక్క పొజిషన్ రైట్ సైడ్ లో ఉన్నారు. తర్వాత జాయినింగ్ డేటు April 22లో జాయిన్ అయ్యారు. April 24లో యాక్టివేషన్ అయిందండి. యాక్టివేషన్ టాప్అప్ అంటే ఏంటండి, యాక్టివేషన్ అయింది అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తామండి. అంటే ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, రైట్ ఉన్నారా లెఫ్ట్ ఉన్నారా, అదే విధంగా యాక్టివేషన్ ఎప్పుడైంది, అసలు అయిందా లేదా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఉన్నటువంటి చూడండి, 3 క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు 3 క్లిక్ చేసి చూద్దాం. 3 కూడా యాక్టివేషన్ అయిపోయింది. 4కి యాక్టివేషన్ అయిపోయింది. 5 యాక్టివేషన్ అయింది. 6 యాక్టివేషన్ అయింది. 7 యాక్టివేషన్ అయింది. 8 యాక్టివేషన్ అయింది. 9 యాక్టివేషన్ అయింది. 10 కూడా ఇది 10 కాలేదండి. 10 చూడండి, ఇక్కడ సాయి 10 యూజర్ నేమ్ ఏంటి సాయి 10, మెంబర్ యొక్క ఐడి ఎన్వై నెంబర్ కనబడతా ఉంది. పొజిషన్ వచ్చేసి రైట్ సైడ్. జాయినింగ్ వచ్చేసి మార్చి 31లో జాయిన్ అయ్యారు. బట్ ఇక్కడ టాప్అప్ చూడండి, టాప్అప్ ఏం లేదు, సెల్ఫ్ బీవీ కూడా ఏం లేదు. చూశారు కదా. సో ఇలా ఉంది అంటే ఐడి ఇంకా యాక్టివేషన్ చేయలేదు అని అర్థం. ఏమేమి ఐడీలు యాక్టివేషన్ చేయలేదో చూసుకోవాలంటే ఈ విధంగా మీరు చేసినట్లయితే సింపుల్ గా మీకు అన్ని ఐడీలు కూడా కనబడతాయండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సాయి 10 ఉంది కదా, ఈ సాయి 10ని కావాలంటే ఆ ఐడిని ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ కూడా ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఈ ఐడి యాక్టివేషన్ కాలేదు కాబట్టి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఐడిని కూడా యాక్టివేషన్ ఎన్ని అయినాయి ఎన్ని కాలేదని చూసుకోవచ్చు.
ఇంకా సింపుల్ గా చూసుకోవాలి అంటే ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ షో 10 ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క రైట్ సైడ్ లో పైన ఒక 3 చుక్కలు ఉన్నాయి చూడండి, నేను సింబల్ తో చూపించాను, 3 డాట్స్. ఇది ఒక్కసారి మీరు క్లిక్ చేసినట్లయితే మొబైల్లో ఓపెన్ చేసుకునే వాళ్ళకి అన్ని ఒకేసారి ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఒకటి ఉంటుందండి. చూడండి, ఇక్కడ సింబల్ కింద ఉందండి, చూపిస్తాను. డెస్క్ టాప్ సైట్ రెడ్ మామూలుగా సింబల్ చూపించాను, దీన్ని తీసేస్తాను, మీరు చూడొచ్చు. చూడండి, సార్ డెస్క్ టాప్ సైట్ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క దాని ఎదురుగా ఉన్నటువంటి చిన్న బాక్స్ లో మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, క్లిక్ చేసినట్లయితే పేజీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షో ఎంట్రీస్ ఇక్కడ ఈ బాక్స్ లో 10 ఉంది కదా, దీన్ని 100 చేద్దాం. ఎలాగా, ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే షో అనేది ఎంట్రీస్ అనేది మనకి కనబడుతుంది. చూడండి, ఇక్కడ చూసారా, 100 కనబడుతుంది, 50 కనబడుతుంది, 25 కనబడుతుంది, 10 కనబడుతుంది. అంటే ఒక ఐడికి మనం మ్యాక్సిమం ఎన్ని ఐడీలు వేస్తామండి, 100 ఐడీలు వేస్తాం కదా, అందుకే ఇక్కడ 100 ఎంట్రీస్ కనబడతా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 100 లో క్లిక్ చేస్తాను, రౌండ్ ఉంది కదా 100 ఎదురుగా, ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి ఏం జరిగిద్దో. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఎంట్రీస్ 100 కనబడుతున్నాయండి, 100 ఎంట్రీస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఏ ఐడి యాక్టివేషన్ అయింది, ఏ టైంలో అయింది అనేది మొత్తం మనం క్లియర్ గా చూసుకోవచ్చు. నేను కొంచెం ఈ పేజీని స్లో చేస్తాను. చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ పేరు కనబడుతుంది, ఇక్కడ ఒకే పేజీలో మొత్తం కనబడుతుందండి. ఇక్కడ పేరు కనబడుతుంది, ఎన్వై నెంబరు, పొజిషను, అలానే డేటు. అంటే కొంచెం లైట్ గా కనబడుతున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా. మీకు కొంచెం పేజీని కొంచెం వెడల్పుగా చేసుకుని చూపిస్తాను నేను. చూడండి, ఫస్ట్ వైష్ణవి ఉంది కదా, వైష్ణవి మేడం గారి పేరు ఉంది కదా, వైష్ణవి. ఓకే, తర్వాత ఎదురుగా చూసినట్లయితే ఎన్వై నెంబరు, పొజిషన్ వచ్చేసరికి రైట్. అలానే జాయినింగ్ డేట్ ఎప్పుడండి, ఏప్రిల్ 22, 2025. తర్వాత ఇంకొంచెం ఎదురు చూసినట్లయితే ఇక్కడ చూడండి, టాప్ అప్ డేట్ అంటే యాక్టివేషన్ డేట్ కూడా కనబడుతున్నాయి. అలానే సెల్ఫ్ బీవీ ఎంత ఉంది, 50 బీవీ ఉంది. ఈ విధంగా ఒకే పేజీలో ఎవరెవరు యాక్టివేషన్ అయ్యారు, అసలు ఎంతమంది ఉన్నారు, మీకు ఎంతమంది యాక్టివేషన్ అయ్యారు, ఇంకా ఎన్ని యాక్టివేషన్ కాలేదనేది సెల్ఫ్ గా మీకు మీరే చూసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనబడతా ఉంది. అదే కంప్యూటర్ లో అనుకోండి మీకు డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ మనం డెస్క్ టాప్ సైట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో. టోటల్ గా చూద్దాం, ఒకసారి స్ప్రెడ్ చేసి చూద్దాం. టోటల్ గా 37 ఎంట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ 37 ఎంట్రీస్ ఉన్నాయంటే డైరెక్ట్ గా అది లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ టోటల్ గా ఈ యొక్క సాయి సూర్య గారు 37 ఐడీల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని యాక్టివేషన్ జరిగినాయేమో ఎదురుగా చూసినట్లయితే మనం ఇక్కడ గ్రీన్ కలర్ లో ఈ విధంగా మనకి కనిపిస్తా ఉన్నాయి. యాక్టివేషన్ కానీ అయితే ఎంటీ కనిపిస్తున్నాయి. చూడండి, యాక్టివేషన్ కానీ ఇవన్నీ యాక్టివేషన్ కాలేదు, ఇవి ఎంటీగా చూపిస్తున్నాయి. అలానే బీవీలు కూడా చూడండి, యాక్టివేషన్ అయినా 50 బీవీ చూపిస్తా ఉన్నాయి. యాక్టివేషన్ కానీ ఏమో 0లు కనబడతా ఉన్నాయి, అన్ని జీరోలు. సో ఈ విధంగా ఒకే పేజీలో మొత్తం మనం చూసుకొని ఏమేమి యాక్టివేషన్ ఉన్నాయి, ఏమేమి కాలేదు అని చెప్పి చూసుకోవచ్చు. అలానే ఎప్పుడో ఒక ఓల్డ్ ఐడి ఉంది, దాన్ని యాక్టివేషన్ చేశాను అనేది అలా తెలుసుకోవాలి అంటే ఈ విధంగా మీరు ఈ యొక్క పేజీని ఓపెన్ చేసుకొని మీ యొక్క డైరెక్ట్ పార్ట్నర్స్ లో చూసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ కల్పించారండి. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్కి వస్తున్నాను. మళ్ళీ పైన ఉన్నటువంటి 3 చుక్కలను క్లిక్ చేసుకొని ఇందాక డెస్క్ టాప్ సైట్ అనేటువంటి దాని ఎదురుగా బాక్స్ లో క్లిక్ చేసాం.
క్లిక్ చేసాం కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఒకసారి బాక్స్ లో మళ్ళీ క్లిక్ చేసినట్లయితే నార్మల్కి వచ్చేసిద్దండి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్ లో పెట్టేద్దాం. ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా డస్ట్ సైట్ ఎదురుగా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే, నార్మల్కి వచ్చేసిందండి. మనం ఇప్పుడు నార్మల్ పేజీలో ఉన్నాం. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటండి, మై లెఫ్ట్ టీమ్. ఇందాక మనం ఏం చేసాము, పైన డైరెక్ట్ పార్ట్నర్స్ అండి. మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎవరెవరినైతే రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎవరెవరినైతే యాక్టివేషన్ చేస్తారో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత ఇప్పుడు చూడండి, ఓన్లీ లెఫ్ట్ టీమ్. మనకి 2 ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్. లెఫ్ట్ టీము, రైట్ టీము. ఇప్పుడు లెఫ్ట్ టీం ఎంతమంది ఉన్నారో చూద్దామండి. లెఫ్ట్ టీమ్ ని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పైన మనకు కనబడతా ఉంది లెఫ్ట్ టీమ్. లెఫ్ట్ టీమ్ టోటల్ గా లెఫ్ట్ టీమ్ ద్వారా వచ్చినటువంటి బీవీ చూడండి 16,900 బీవీ వచ్చిందండి. ఎవరి ద్వారా? లెఫ్ట్ టోటల్ టీమ్ ద్వారా. మరి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఒక్కసారి పైకి వెళ్ళినట్లయితే పైకి చూడండి, ఇక్కడ చూసినట్లయితే నెంబర్ 1 ఉమర్ 5 ఎన్వై నెంబర్. అలానే దాని ఎదురుగా ఎప్పుడండి రిజిస్ట్రేషన్? ఏప్రిల్ 29. ఏప్రిల్ 29 నిన్ననే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. బట్ యాక్టివేషన్ అయిందా అంటే టాప్అప్ కాలేదండి. టాప్అప్ లేదు, ఇక్కడ టాప్అప్ లేదు కదా, ఇక్కడ బీవీ కూడా లేదంటే టాప్అప్ చేయలేదు. జస్ట్ యాక్టివేషన్ మాత్రమే జరిగింది. యాక్టివేషన్ మాత్రం జరిగింది. ఒక్కటి యాక్టివేషన్ అయిందని చూద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది షో 10 కనబడుతున్నాయి కదా, కొంచెం ఎక్కువ పెడదాం, మ్యాక్సిమం పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి ఇందాక 100 కనబడింది, డైరెక్ట్ టీమ్ లో 100 కనబడింది. ఇక్కడ 500 దాకా కూడా కనబడతా ఉంది. చూడండి 500 మందిని మీరు ఒకే పేజీలో చూడొచ్చు. పెట్టేద్దామా? పెట్టేద్దాం. 500 మందిని ఒకేసారి చూద్దాం. ఎంతమంది ఉన్నారో మొత్తం మనకు కనబడతారు. ఓకే, 500 క్లిక్ చేశానండి. ఇక్కడ 500 వచ్చేసింది, ఇక్కడ 500 వచ్చేసింది. చూడండి స్టూడెంట్ 500. ఇప్పుడు చూద్దామండి. ఒక్కసారి మనం పైకి చూసినట్లయితే చూడండి, అయినా కానీ మనకి 10 మాత్రమే కనబడుతుంది. చూడండి ఫస్ట్ పేజీలో 10 కనబడింది, రెండో పేజీలో కూడా 10 కనబడింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, డెస్క్ టాప్ సైట్, అక్కడికి వెళ్దాం. డెస్క్ టాప్ సైట్ అనేటువంటి ఆప్షన్ మనకు తెలిసింది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇందాక 500 పెట్టాను కానీ 10 కనబడతా ఉంది, 500 కనబడట్లేదు. ఓకే, ఇప్పుడు డెస్క్ టాప్ సైట్ మళ్ళీ ఒకసారి మనం ఈ యొక్క పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇందాక చూపించాను కదా డెస్క్ టాప్ సైట్, దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిందండి ఆప్షన్ మనకి. ఇక్కడ షో 10 ఎంట్రీసే కనబడుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మారుద్దాం, 500కి మార్చేద్దాం. కింద మనకి 500 కనబడతా ఉంది కాబట్టి 500కి మార్చేస్తున్నాం. 500 ఇక్కడ డాట్ లో, ఇక్కడ రౌండ్ గా ఉన్నటువంటి డాట్ లో మనం క్లిక్ చేసినట్లయితే ఇది యాక్టివ్ అవుతుందండి. చూడండి 500 యాక్టివ్ అయింది. 500. ఇప్పుడు చూద్దాం ఎన్ని వచ్చినాయి ఒకసారి. దీన్ని కొంచెం స్ప్రెడ్ అయింది కదా, కొంచెం టైం తీసుకుంటుందండి, మొత్తం వచ్చేస్తుంది. సో 500 ఉంది కదా, మొత్తం 500 చూపిస్తా ఉంది. ఇక్కడ మళ్ళీ 10 వచ్చినట్టుంది. ఎస్. సో ఈ విధంగా మనం అన్ని కూడా మనకి ఒకే పేజీలో రావాలంటే ఒకే పేజీలో తీసుకొచ్చుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇప్పుడు ఇచ్చారండి. ఆ విధంగా మనం అన్ని అసలు ఏ ఐడీలు యాక్టివేషన్ లో ఉన్నాయి, ఏ ఐడీలు యాక్టివేషన్ లేదు అనేది కూడా చూసుకోవచ్చు. చూడండి ఓపెన్ అయింది, 500 ఎంట్రీస్ చూసారా. ఇలా చూస్తే మొత్తం టోటల్ చూద్దామండి, కింద అసలు ఎంత ఉన్నాయి చూద్దాం, టోటల్ గా ఎంత ఉన్నాయి చూద్దాం. ఇంకా 500 కంటే ఎక్కువనే అనుకోండి, అప్పుడు రెండో పేజీ వస్తుందండి మనకి. ఎస్, ఇక్కడ చూడండి 500 వచ్చేసింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకో పేజీ కూడా ఉందండి వీళ్ళకి, ఇదిగో రెండో పేజీ.
చూస్తున్నారు కదా, రెండో పేజీ కూడా ఉంది. అంటే 500 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు వీళ్ళకి లెఫ్ట్ టీంలో సూర్య గారికి. వాటిలలో ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే కొన్ని యాక్టివేషన్ అయినాయి, కొన్ని యాక్టివేషన్ కాలేదు. అన్ని కనబడతాయండి మీకు, ఐడి నెంబర్తో సహా, యూజర్ నేమ్తో సహా మొత్తం క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జనవరి 14 కొన్ని యాక్టివేషన్ అయినాయి, ఇవి కనబడతా ఉన్నాయి. పైన ఇక్కడ ఎంటీ ఉన్నాయి, పైన కొన్ని ఎంటీ ఉన్నాయి, ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. బీవీలు కూడా లేవు, ఇవన్నీ ఎంటీ ఐడీలు. రిజిస్ట్రేషన్ అయితే జరిగినాయి కానీ యాక్టివేషన్ జరగలేదు. ఏవైతే యాక్టివేషన్ జరిగినాయి అవన్నీ మనకు కనిపిస్తా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకే పేజీలో చూడడానికి ప్రయత్నం చేశాము. 500 మంది కంటే ఎక్కువ ఈ పేజీ ఓపెన్ అవ్వదు కాబట్టి సెకండ్ పేజీ కూడా మనకి కింద కనబడతా ఉన్నాయి. ఇప్పుడు రెండో పేజీ ఓపెన్ చేద్దాం. కింద ఉంది కదా రెండో పేజీ, సెకండ్ పేజీ, పేజీ నెంబర్ సెకండ్. ఓపెన్ చేసినట్టయితే అసలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. సూర్య గారికి లెఫ్ట్ టీం అనేది 500 కంటే ఎక్కువ ఉంది. 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ కూడా ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇప్పుడు కనబడతాం. చూడండి, ఓపెన్ చేశాను. చూసారు, ఇక్కడ 501 నుంచి స్టార్ట్ అయింది, 501 నుంచి. మళ్ళీ ఇక్కడ షో మాత్రం 500 ఉంది. అంటే రిమైనింగ్ ఇంకా 500 మందిని చూడండి అని చెప్పేసి ఇక్కడ ఈ పేజీ మనకు కనబడతా ఉంది. చూద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం అసలు ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. వావ్, టోటల్ గా చూసినట్లయితే 700, 800. కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాం అండి, ఎందుకంటే మనకు టైం సరిపోదు. చూడండి, 879 మంది ఉన్నారండి టోటల్ గా. సాయి సూర్య గారికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీము 879. అదే ఈ పేజీలో 1000 వరకు కనిపిస్తుందండి. ఇంకా 1000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మళ్ళీ మూడో పేజీకి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఒకే పేజీలో మనకి 500 మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ పేజీలో 500 చూసాము. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం సెకండ్ పేజీలోకి వచ్చాము. సెకండ్ పేజీలో మనకి కనబడతా ఉన్నాయి 879 టోటల్ ఫిగర్. ఈ ఫిగర్ లో ఎంతమందిని యాక్టివేషన్ చేసుకున్నారు, ఎంతమంది యాక్టివేషన్ కాలేదు అనేటువంటి విషయాల్ని ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడతా ఉంటే ఇవన్నీ యాక్టివేషన్ అయినట్టు. రిమైనింగ్ గ్రీన్ కలర్ లో కనబడలేదు అనుకోండి, అవి యాక్టివేషన్ కాలేదు అన్నట్టు. ఆ విధంగా ఎప్పుడైంది, ఏ డేట్ లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ డేట్ లో వీళ్ళు యాక్టివేషన్ చేసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ టోటల్ ఎంతమంది ఉన్నా కానీ మీ టోటల్ లెఫ్ట్ టీమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో క్లియర్ అండి, లెఫ్ట్ టీమ్ క్లియర్ గా చూసాం. మళ్ళీ ఇప్పుడు మనము ముందుగా మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ సైట్ లో నుంచి నార్మల్కి వచ్చేద్దాం. నార్మల్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్కి వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు మెనూలో ఎక్కుదాం. మెనూలో ఇప్పుడు లెఫ్ట్ టీం చూసాం కదా, ఇప్పుడు రైట్ టీం చూద్దామా. రైట్ టీం చూద్దాం. లెఫ్ట్ టీం నుంచి చూసేసాము, అయిపోయింది. ఇప్పుడు రైట్ టీం క్లిక్ చేస్తున్నాను. రైట్ టీంలో ఒకసారి చూద్దామండి. రైట్ టీం చూసారా, రైట్ టీంలో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే రైట్ టీము అలానే టోటల్ బీవీ అండి 3500 బీవీ టోటల్ గా సూర్య గారికి రైట్ టీం ద్వారా వచ్చిందండి ఇప్పటి వరకు. ఇక అలాగనే ఇక్కడ కూడా చూడండి, షో 10 ఎంట్రీస్. మనం ఇక్కడ 10 చూడగలం. ఒకవేళ ఇక్కడ 50, 500, 100 పెట్టినా కానీ ఇవన్నీ కూడా పూర్తి సమాచారం మనకు అందదు కాబట్టి మనం ఏం చేద్దాము, మళ్ళీ అవసరమైతే ఒక్కసారి డెస్క్టాప్ సైట్ ని క్లిక్ చేసుకున్నాం. డెస్క్టాప్ సైట్. సో ఇందాక 817 మంది ఉన్నారు, ఇప్పుడు 800 చిల్లర ఉన్నారు లెఫ్ట్ టీము. రైట్ టీం ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 10 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ మార్చేస్తున్నాను. 500 పెట్టేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి 100 ఉంది. చూడండి 100 కనబడతా ఉంది. ఎందుకంటే 100కి మించి లేదనుకుంటా ఇక్కడ, అందుకని 100 కనబడతా ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం, 100 పెడదాం. మ్యాక్సిమం 100 పెట్టేద్దాం. చూడండి 100 పెట్టాను, వచ్చేసింది. ఇక్కడ కూడా ఇందాకట్లాగానే సేమ్ టు సేమ్ ఒక్కొక్క ఐడి, దాని ఎదురుగా 80 నెంబర్, దాని ఎదురుగా రిజిస్ట్రేషన్ డేటు, జాయినింగ్ డేటు, అలానే యాక్టివేషన్ డేటు, అదేవిధంగా బీవీ 50 బీవీ కనబడతా ఉంది. ఇది క్లియర్. ఒక్కసారి కిందకి వెళ్ళిపోయి
డౌన్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారు టోటల్ టీం చూసి ఇంకా ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అవుతుంది. చూడండి టోటల్ టీం వచ్చేసరికి 100 ఉంది, 100 ఉంది, 100 ఉంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ పేజీ 3వ పేజీ కూడా ఉందండి. చూడండి ఇక్కడ కింద కనబడతా ఉంది. ఇక 2వ పేజీ 3వ పేజీ కూడా మనకు కనబడతా ఉంది. ఒక్కసారి 2వ పేజీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. పేజీ నెంబర్ 2 ఇక్కడ చూసినట్లయితే పేజీ నెంబర్ 2లో మనం పెట్టింది ఇక్కడ షోలో 100 కదా, 500 లేదు, ఓన్లీ 100 మాత్రం ఉంది కాబట్టి మనం ఇక్కడ 100 పెట్టాము. 500 లేదు కాబట్టి 100లోనే ఉన్నాం మనం. కాబట్టి 100 చూపిస్తా ఉంది. ఇక్కడ 200 200 అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పేజీ కూడా ఉందండి. ఇంకో పేజీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. 3rd పేజీ. సో ఇక్కడ 3rd పేజీలో 3 కలిపి 300 ఉండాలి, బట్ 271 ఉన్నాయి. అంటే అంతవరకు మాత్రమే అయినాయి అనమాట. చూసారు ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది కదా. అంటే ఒక యొక్క రైట్ టీం కానీ లెఫ్ట్ టీం కానీ అసలు ఎంతమంది ఉన్నారు, ఎంత బి వచ్చింది అనేది మనకి ఇక్కడ చాలా చాలా క్లియర్గా కనబడతా ఉందండి. మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది మనం ఆన్ చేసుకోవటం ద్వారా ఇప్పుడు మళ్ళీ మనం డెస్క్ టాప్ సైట్ లో నుంచి వచ్చేద్దాం. సో ఇవన్నీ కంప్యూటర్లో అయితే క్లియర్గా కనబడతాయండి. బట్ మన సెల్ ఫోన్ లో ఏంటంటే ఇలా చూసుకున్నట్టయితే మొత్తం కనబడతాయి. లేదా నేను కొంచెం చూసుకోవాలనుకుంటే మీరు ఈ డెస్క్ టాప్ సైట్ లో రావాల్సిన అవసరం లేదు, అక్కడే చూసేసుకోవచ్చు. ఓకే, డెస్క్ టాప్ సైట్ లో నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మై ఆల్ టీమ్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. మై ఆల్ టీమ్ ఇక్కడ ఇందాక మనం విడివిడిగా చూసామండి. లెఫ్ట్ టీమ్ ని రైట్ టీమ్ ని విడివిడిగా చూసుకున్నాం. ఇప్పుడు టోటల్ గా ఆల్ టీమ్ కనబడతా ఉంది. ఆల్ టీమ్ టోటల్ టీమ్ మొత్తం Z కనబడతా ఉంది. చూడండి ఇక్కడ కూడా మనకి పేజీలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే 250 కనబడతా ఉన్నాయండి. కింద చూడండి 250 కనబడతా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా కావాలి అంటే నెక్స్ట్ క్లిక్ చేయమంటుంది. ఇక్కడ మనం పైన చూసినట్లయితే షో ఎంట్రీస్ మనకే ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. అక్కడ షో ఎంట్రీస్ మనం 500 100 అలా పెట్టుకున్నాం కదా, బట్ ఇక్కడ ఏం ఆప్షన్ ఇవ్వలేదు. ఆల్రెడీ ఇక్కడే మనకి ఏం చేశారంటే ఒక్కొక్క పేజీకి 250 ఇచ్చేసారు. డైరెక్ట్ గా 250 ఎంట్రీస్ ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ క్లిక్ చేయమంటున్నారు. ఒక్కసారి నెక్స్ట్ క్లిక్ చేసి చూస్తున్నాను. చూడండి నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే స్టార్టింగ్ 251 ఉందండి. ఇందాక 250 వచ్చింది కదా స్టార్టింగ్. ఇక్కడ చూడండి 251 KVR 47. ఒక్కసారి పైకి వెళ్ళినట్లయితే కింద చూద్దామండి ఎన్ని వచ్చినాయి టోటల్ గా. 500 వచ్చేసింది. అంటే ఒక్కొక్క పేజీకి డైరెక్ట్ గా 250 చూపిస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక్కసారి మన ఎదురుకు చూసినట్లయితే చూడండి యాక్టివేషన్ కూడా ఇక్కడ కూడా కనబడుతుందండి. ఇందాక విడివిడిగా చూసాము, ఇప్పుడేమో మొత్తం ఒకే పేజీలో చూస్తున్నాం. ఒక్కొక్క పేజీకి అక్కడ ఎంతమంది ఇచ్చారు, 250 మందిని చూడటానికి అవకాశం ఇస్తారు. మనకి ఇంకా ఎక్కువగా ఉన్నారు అంటే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే అన్ని పేజీలు చూడొచ్చండి. సో ఇంకా మనకి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి మనము అన్ని ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి మళ్ళీ ఒకసారి నేను మెనూ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ట్రీ అండి, ఈ ట్రీ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనకి సింబల్స్ తో పాటుగా గ్రీన్ కలర్ లో కనబడతా ఉందండి సింబల్. ఇది గ్రీన్ కలర్. సాయి సూర్య 1, అలానే యూజర్ నేమ్, అలానే ఇక్కడ మనకి 80 నెంబర్ కనబడతా ఉంది. అదే విధంగా ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి. పైన చూడండి బ్లాంక్ అంటే ఎంటీగా ఉంది అని అర్థం అండి. ఈ సింబల్ కనుక ఉన్నట్లయితే
ఇక్కడ మనం ట్రీ సింబల్ ద్వారా చూసుకోవచ్చు. ఈ పేజీలో ట్రీ వ్యూలో బ్లాంక్ కలర్ ఈ విధంగా ఉన్నట్టంటే అది బ్లాంక్ అని అర్థం. బ్లాంక్ అంటే ఎంటీ ఐడి, రిజిస్ట్రేషన్ కాలేదని అర్థం. ఇక తర్వాత చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అయింది బట్ యాక్టివేషన్ కాలేదు అన్నటువంటి ఐడీలు ఈ కలర్ లో మనకు కనబడుతుంటాయి. అలాగే యాక్టివ్ అయిన ఐడీలు అండి, 50 BB $62 తోటి మనం యాక్టివేషన్ చేసినట్లయితే మీ డౌన్లైన్ యాక్టివేషన్ చేసినటువంటి ఐడీలు మీ కానీ మీ డౌన్లైన్ ఐడీలు కానీ ఈ కలర్ లో కనబడతాయి, గ్రీన్ కలర్ లో. ఇలా మనం సింబల్ని బట్టి కూడా ఐడి యాక్టివేషన్ అయిందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. తర్వాత గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ నోడ్ అని కనబడుతుంది. ప్రిన్సిపల్ నోడ్ అంటే మనం ఎక్కడో కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఐడిని స్టార్టింగ్ పాయింట్కి రావాలి అంటే ప్రిన్సిపల్ నోడ్ అంటే మీ మెయిన్ ఐడి అన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ప్రిన్సిపల్ నోడ్ మీద మీరు ఎక్కడున్నా కానీ కింద చూసుకునేటువంటి క్రమంలో మీరు ఎక్కడున్నా కానీ డైరెక్ట్ గా మీ ఐడి ఓపెన్ అవుతుంది. మీ ఐడి అంటే మీ సింబల్ ఓపెన్ అవుతుంది, మనకి డిస్ప్లేలో కనబడుతుంది అనమాట. అందుకనే ఇక్కడ ప్రిన్సిపల్ నోడ్ అని ఇచ్చారు. ఇక తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే సెర్చ్ బార్ ఉంది. ఇక్కడ సెర్చ్ బార్ అంటే ఏంటండి, ఏదన్నా మీ డౌన్లైన్ లో ఉన్నటువంటి ఐడిని మీరు ఆ ఐడి ఎక్కడుంది, ఎన్వై నెంబర్ ఎంత, ఎన్వై నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తేనండి, ఎన్వై నెంబర్ ఎంటర్ చేస్తేనే అది ఐడి ఓపెన్ అవుతుంది. సో లెఫ్ట్ బీవీ ఎంత ఉంది, రైట్ బీవీ ఎంత ఉంది అనేది మీ యొక్క జూనియర్ యొక్క బీవీలు మొత్తం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, మీ టీంలో ఉన్న వాళ్ళు. ఈ విధంగా మనం ఇక్కడ చర్చ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. చూడండి ఇప్పుడు నాకు బ్లాంక్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి బ్లాంక్ కనబడతా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే యాక్టివ్ ఐడి అండి. ఈ పర్ సపోజ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క సాయి సూర్య 2 ఉంది కదా, సాయి సూర్య 2 ఈ యొక్క 2ని మనం క్లిక్ చేసినట్లయితే ఎక్కడ క్లిక్ చేయాలి, సింబల్ మీద గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ బీవీ రైట్ బీవీ అంతా వస్తుంది. చూడండి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చింది, సెల్ఫ్ బీవీ 50 బీవీతో ఉన్నారు. లెఫ్ట్ టోటల్ గా ఐడీస్ ఎన్ని ఉన్నాయండి, 719 ఉన్నాయి. మనం చూసాం కదా, వాటిల్లో యాక్టివ్ అయినాయి 251. 719 ఐడీలు ఉంటే 251 ఐడీలు యాక్టివ్ అయినాయి. అలానే రైట్ సైడ్ లో ఉన్నటువంటి టోటల్ ఐడీలు 159, వాటిల్లో 86 యాక్టివేషన్ అయినాయండి ఇప్పటి వరకు. చూడండి లెఫ్ట్ బీవీ వచ్చేసరికి 12,550 ఉంది, రైట్ బీ వచ్చేసరికి 4,300 బీవీ ఉందండి. అంటే ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదండి మనకి. ఇక కింద చూసుకున్నట్టయితే క్యారీ ఫార్వర్డ్ అండి. చూడండి కింద లెఫ్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 7,650 బీవీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ సాయి సూర్య 2 సూర్య గారిది సాయి సూర్య 2కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. అలానే మీ టీంలో మీరు ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ యొక్క 80 నెంబర్ని క్లిక్ చేసుకొని ఈ పేజీ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చు. అంటే కొంతమందికి అర్థం కాదు 2 స్టార్ అయ్యారు 1 స్టార్ అయ్యారు అనేది, అది మనం చూసుకోవచ్చు. ఎస్ అండి, ఈ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ ఇప్పుడు సతీష్ ఉన్నారు, ఇక్కడ సతీష్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం క్రిందికి వెళ్ళాలంటే ఈ సింబల్ మీద ఒక 2 టైమ్స్ క్లిక్ చేస్తే అక్కడి నుంచి కిందకి ఓపెన్ అవుతుంది పేజీ. చూడండి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. సాయి సూర్య మీద సతీష్ పైన సింబల్ పైన 2 సార్లు క్లిక్ చేసినట్లయితే చూడండి సతీష్ కింద ఉన్నటువంటి టీం ఓపెన్ అయింది కదా, చూపిస్తాను చూడండి. ఇగో సతీష్కి రైట్ సైడ్ ఇదంతా ఉన్నాయి, తర్వాత అయితే ఇది లెఫ్ట్ సైడ్ ఇదంతా ఉన్నాయి. అంటే మళ్ళీ మనము ఇక్కడ నుంచి సాయి సూర్య 6 ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకు చూడాలి అంటే ఈ సింబల్ మీద 2 టైమ్స్ క్లిక్ చేస్తే 1 టైం క్లిక్ చేస్తేనేమో చూడండి 1 టైం క్లిక్ చేస్తేనేమో డేటా ఓపెన్ అవుద్ది. అదే 2 టైమ్స్ క్లిక్ చేస్తేనేమో అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం చూడండి సాయి సూర్య 6 నుంచి కిందకు వచ్చేసాను, నేను 2 టైమ్స్ క్లిక్ చేశాను. ఆ విధంగా మీరు మీ యొక్క డేటాని మొత్తం కూడా చూసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ కల్పించారు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఒకసారి మనం మెనూ క్లిక్ చేసినట్టయితే
ఎస్ అండి, మనకి టీమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం. సో మనకి టైం అయిపోవచ్చిందండి, ఇంకా చాలా తక్కువ ఉంది కాబట్టి మరి మిగతా విషయాలు, మిగతా మెనూలో ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆప్షన్ గురించి సవివరంగా డెప్త్ గా లోపలికి వెళ్ళిపోయి మనం అన్ని తెలుసుకునేటువంటి అవకాశం నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు మనకి టైం అయిపోతుంది కాబట్టి మనం ఈ సెషన్ ని ఇంతటితోటి మరి క్లోజ్ చేస్తాం నా యొక్క సెషన్ ని. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, హుసేన్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మీరు. పిన్ టు పిన్ ప్రతి ఆప్షన్ గురించి కూడా మెనూలో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ప్రతి ఆప్షన్ గురించి కూడా మీరు అంటే కొద్దిగా చెప్పారు, టైం ఎక్కువ లేనందున. సో అందుకే ఇక్కడ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో, ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి బుధవారం కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే సెషన్ వింటారో కంప్లీట్ గా టెక్నాలజీ సంబంధించి కంప్లీట్ గా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, సూపర్ గా చెప్పారు, పిన్ టు పిన్ ఎక్సలెంట్ గా చెప్పారు. సో ఇప్పుడు సార్ కొన్ని ఎవరైతే డౌట్స్ ఉన్నాయో కేవలం దీని గురించి మాత్రమే, ఈ టెక్నికల్ గురించి మాత్రమే డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తీసుకుందాం సార్. ఎస్ హుసేని గారు, వెరీ గుడ్ సార్, మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. నిజంగా మన ఎస్ఎస్ఆర్ సారు ఈ టెక్నికల్ సెషన్ వచ్చిన రోజు ఎంత చక్కగా ఉంటదంటే ఆయన చెప్పే విధానం కానీ ఎక్కడ హడావిడి పడ్డం కానీ ఇట్లాగా ఎక్కడ అనిపించదండి. ఎందుకంటే అన్ని రకాల ఐకాన్స్ ని, అన్ని రకాల యూసేజ్, మన దానిలో ఎట్లా ఏ దాంట్లోకి వెళ్ళి ఏం చూసుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ విషయాల్ని నిజంగా సార్ చెప్తూ ఉంటే చిన్న పిల్లలకైనా సైతం, అంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళకి నిజంగా చాలా బాగా అర్థమవుతుంది. వన్స్ అగైన్ సార్, ఎస్ఎస్ఆర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ లైన్ టీమ్స్ సార్. మీకు నిజంగా మీరు లైన్ టీమ్స్ లో ఉండడం, చాలా అందరికీ ఒక మంచి టెక్నికల్ సెషన్ అందించడం, ఇది అందరికీ కూడా ఉపయోగకరమైనది. అందరి తరపు నుంచి, ప్రత్యేకంగా నా తరపు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రైట్ అండి. కొండూరు రమేష్ గారు ఆల్రెడీ చాలా సీనియర్ లీడర్, మరి ఆయన కూడా ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారో తెలియదు, ఒక్కసారి ఆప్షన్ ఇస్తున్నాను సార్. రమేష్ గారు చూడండి. గుడ్ మార్నింగ్ సార్, అందరికి హ్యాపీ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మా డౌట్ ఏంటంటే ఇప్పుడు 100 రెఫరల్స్ వరకే మనకి ప్రోమో రివార్డ్ వస్తుంది అన్నారు కదా. ఆ 100 రెఫరల్స్ లో కొన్ని రెఫరల్ అయితే 100 అయిపోయినాయి, మళ్ళీ యాక్టివేషన్ కాలేదు. యాక్టివేషన్ అయినట్టు వరకే కౌంట్ వస్తుందా, రిజిస్ట్రేషన్ అయినట్టు మొత్తం కౌంట్ వస్తుందా? ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తే అది దానికి ప్రోమో వస్తుందా లేదా అనేది డౌట్. మంచి డౌట్ అడిగారు రమేష్ సార్, మంచి డౌట్ అడిగారు సార్, చాలా వాల్యుబుల్ డౌట్ కూడా ఇది సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎన్నైనా చేసుకోవచ్చు అండి, రిజిస్ట్రేషన్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఒక ఐడికి 200, 300 అయినా చేసుకోవచ్చు. బట్ యాక్టివేషన్ కూడా ఎన్నైనా చేసుకోవచ్చు, 200, 300 కూడా చేసుకోవచ్చు. కానీ 100 ఐడీలకు మాత్రమే, అంటే 50 జతలకు మాత్రమే ఒక ఐడికి మనకు ప్రోమో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి కండిషన్ ఏంటంటే 50 జతలు 100 ఐడీలు యాక్టివేషన్ చేసుకునే వరకు మీరు చేసుకోవచ్చు ఐడి మీద. అంతకు మించి యాక్టివేషన్ చేసినా కానీ ప్రోమో రివార్డ్ రాదు. ఇంతేనండి. రిజిస్ట్రేషన్ ఎన్నేం చేసేసుకోండి, 500 రిజిస్ట్రేషన్ చేసుకోండి, కానీ 100 మాత్రం యాక్టివేషన్ అయ్యేలా చూడండి, మిగతా అలానే డమ్మీ వదిలేసేయండి. యాక్టివేషన్ మీరు ఎక్స్ట్రా చేసుకున్నా చెప్పండి, యాక్టివేషన్ కౌంట్ వస్తాయి కదా. యాక్టివేషన్ కౌంట్ ఎన్నైనా కానీ యాక్టివేషన్ అయినట్టు కౌంట్ వస్తాయి. అయ్యే 50 జోడీస్ ప్రోమోకి ఎలిజిబుల్. 50 జతలు 50 జతలు సైడ్ అయినా కానీ రైట్ సైడ్ డైరెక్ట్స్ 50 జతలు, 50 జతలకి మాత్రము యాక్టివేషన్ అయినట్టు మాత్రమే కౌంట్ వస్తుంది, అంతే కదా. ప్రోమో రివార్డ్ వస్తుందండి, కౌంట్ ఎన్నైనా వస్తాయి. ప్రోమో రివార్డ్ రావాలంటే ప్రోమో రివార్డ్ 100 ఐడీలు 50 జతలు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నా డౌట్ క్లియర్ అయింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఓవర్ టు యు సార్. ఎస్ సార్, రియలీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఆయన అడిగింది. చాలా మందికి ఇది ఎప్పుడు కూడా డౌట్ లాగే మిగిలిపోయి ఉంటుంది, అందుకనే ఎప్పుడు మన సిస్టమ్ ని ఫాలో అవుతుండాలి. మళ్ళీ సార్ చెప్పిన విషయము బాగా అర్థం చేసుకోండి.
మనం ఎన్ని ఐడీలైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. ప్రొమో రివార్డు కేవలం 100 ఐడీస్ అంటే 50 జతలకి మాత్రమే మనకి ప్రొమో రివార్డ్ వస్తుంది. ఇది కొంచెం అందరూ గమనించుకోవాలి ఉండాలి. రైట్, ఎనీవే ఈరోజు టెక్నికల్ సెషన్ మనకి టైం ఇప్పటికే అయిపోయింది కాబట్టి మనము దీన్ని ఈ రోజుతో క్లోజ్ చేసుకుందాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కలిసాం కాబట్టి మీరు థాయిలాండ్ ట్రిప్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. దీనికి ఇంకా మీరు మీ టీమ్స్ తో చక్కగా దాని క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవాలని చెప్పి ఎంటైర్ టీమ్ లైన్స్ తరపు నుంచి ఆశిస్తూ ఈరోజు ఈ సెషన్ ని మనము ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఓకే, రైట్ అండి. జై హింద్.